హలో అండి. ఈ వీడియో వచ్చేసి itmedia.comలో ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి ఛానల్ ఎలా క్రియేట్ చేసుకునే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐటీ వీడియోలోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ itmedia.com అని చెప్పేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ల్యాండింగ్ పేజ్ వస్తుంది. ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ లాగిన్ అని ఉంది చూసారా? దాన్ని ఎంటర్ చేసేయండి. డైరెక్ట్‌గా మీరు గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అయిపోతుందన్నమాట. డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ హోమ్ పేజ్ ఇలా అవుతుందన్నమాట. మనకి హోమ్ పేజ్ తోటి. ఇక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. ఈ వీడియోస్ అన్ని ఛానల్స్ అప్డేట్ చేసిన వీడియోస్ ఉంటాయి. అదే ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం లాగిన్ అయితే అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ మనకి ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. ఇమేజ్ వచ్చేసి ఒక ఇమేజ్ గూగుల్ నుంచి లాగిన్ అయ్యి ఒక ఇమేజ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఫోన్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ కంట్రీ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ ఛానల్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీ, ఇవన్నీ ఆప్షనల్ అనమాట. మీకు ఇస్తే మీకే బెనిఫిట్. ఆ తర్వాత వచ్చి క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ చూసారా? ఇవన్నీ ఇచ్చిన తర్వాత క్రియేట్ ఛానల్ ఎంటర్ చేయగానే మనకి ఛానల్ క్రియేట్ అవుతుంది. సో ఛానల్ క్రియేట్ ఇక్కడ ఛానల్లోకి వస్తే ఇలా ఉంటుంది మన ఛానల్ యూజర్ ఇంటర్ఫేస్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పి నేను ఎంటర్ చేసాను చూసారా? అది. ఆ తర్వాత అసలు మనం వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలి, అవి విజిబిలిటీలోకి ఎలా వస్తాయి, వాటిలో వ్యూవర్షిప్ అనేది ఎలా వస్తుందంటే ఏంటంటే చూద్దాం సార్. ఇక్కడ మేనేజ్ ఛానల్ చూసారా? దీన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ చూస్తే యాడ్ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది. యాడ్ వీడియోల మీద ఎంటర్ చేయగానే మనకి వీడియోని యాడ్ చేయడానికి ఇన్పుట్స్ వస్తాయి అనమాట. ఇన్పుట్స్ వస్తాయి. అయితే మనం గూగుల్ డ్రైవ్ తో ఇంటర్లింక్ కాబట్టి గూగుల్ డ్రైవ్ నుంచి లింక్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ వీడియో URL లో మనం పుష్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. మనం ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక మూవీ ఉంది మా డ్రైవ్, గాంధీ అని చెప్పేసి పాప ఉంది. 1982లో రిలీజ్ అయింది ఆ మూవీ. ఆ మూవీ తీసుకొచ్చి ఇక్కడ పుష్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత సినిమా పేరు వచ్చి గాంధీ. ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ రాస్తున్నాను సినిమా గురించి. దిస్ ఈజ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. జస్ట్ సింపుల్ డిస్క్రిప్షన్ అలా ఇచ్చాను. ఆ తర్వాత వచ్చేసి ఆ మూవీకి సంబంధించిన తమ్మెల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. చూడండి, తమ్మెల్ నేను ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఆ ఇమేజ్ ని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పుష్ చేశాను అనమాట. డైరెక్ట్ వచ్చి ఎంటర్ అయిపోతుంది. ఆ తర్వాత కేటగిరీ, అది తెలుగులో ఉంది మూవీ. తెలుగు మూవీ కాబట్టి డైరెక్ట్ గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను. మూవీ కేటగిరీ డిక్లేర్ చేశాను. ఇక్కడ అంతా ఇచ్చేసాను అనమాట. వీడియో డిస్క్రిప్షన్ కి వీడియోని యాడ్ చేయడానికి ఇవ్వాల్సిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్ యాడ్ వీడియోస్ ఎంటర్ చేయగానే మనకు మన ఛానల్లో ఇక్కడ వీడియో లోపల లిస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, యాడ్ వీడియో అని ఎంటర్ చేశాను. సేవ్ అవుతుంది. సో వీడియో సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి డిస్ప్లే ఇచ్చేసాను అనమాట. అదే ఆడియో వీడియో సేవ్ అవ్వగానే అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ గా మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేసామో ఆ వీడియో డైరెక్ట్ గా స్క్రీన్ మీదకి వచ్చేసింది. ఇక డైరెక్ట్ మనకి ప్లే చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఛానల్లోకి లాగిన్ అవ్వాలి, మీరు ఎంటర్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయో ఆ వీడియోస్ మన డైరెక్ట్ ఇక్కడ విజిబిలిటీలోకి వస్తుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మీరు ఎన్ని మూవీస్ అప్లోడ్ చేసినా సరే ఆ మూవీస్ ఇక్కడ లిస్ట్ అయిపోతా ఉంటాయి అనమాట. ఎలా లిస్ట్ అవుతాయి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు ఛానల్ ఉంది చూడండి. ఈ ఛానల్ వచ్చేసి ఇక్కడ చాలా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన చూడండి. సో ఇదే విధంగా అక్కడ కూడా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసుకుని మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ లిస్ట్ అయిపోతుంది.
ఇదనమాట. ఇట్లా వీడియోస్‌ని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ